ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనము. కాబట్టి పైనున్న ఆకాశమందును కింద ఉన్న భూమి అందును యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నీవు నేడు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మనం ఆరాధించు దేవుడు యెహోవా దేవుడుగా గల జనులుగా మనము కలిగి ఉన్న దేవుడు. పైనున్న ఆకాశం అందైనా కింద ఉన్న భూమి ఏదైనా అటువంటి దేవుడు యెహోవాయే దేవుడు కానీ మరొక దేవుడు లేడని మోషే ఇశ్రాయేలీయులకు ద్వితీయోపదేశం చేయొచ్చు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆయన మీ కొరకు ఎట్టి గొప్ప కార్యములు చేశాడో, తన కొరకు మిమ్మలను ఆయన ఎలాగూ ఏర్పరచుకున్నాడో, యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని మీకు తెలుసుకున్నట్లు ఆయన మనకు ఆయన ఎరిగే హృదయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనకు మేలు కలుగునట్లు, ఆయన మనల్ని విడవకుండానట్లు మనకు ఆయన ఎడల భయభక్తులను కూడా పుట్టిస్తాడని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో, అలాగే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో కూడా 40వ వచనంలో కూడా మనం ధ్యానం చేస్తాం. అందువల్ల ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయనే మనకు దేవుడని ఎరిగే హృదయాన్ని, ఆయన ఎడల భయభక్తులు పుట్టించే హృదయం, ఆత్మను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందువల్ల ఆయన మన దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు కీర్తనకారుడు 95వ అధ్యాయంలో కానీ 100వ అధ్యాయంలో కానీ మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందువల్ల ఆయన నిజముగా అయిన దేవుడని, యెహోవాయే నిజమైన దేవుడని, జీవము గల దేవుడని మనము ఆయనను ఎరిగి మనం ప్రార్థన చేయాలి. ఆయనను తెలుసుకొని మనం ప్రార్థించాలి. ఆయన మహాత్మ్యం ఎట్టిదో ఆయనను ఎరిగి మనము యథార్థ హృదయంతో ఆయనను సేవించాలి, కొనియాడాలి, ఘనపరచాలని దేవుని వాక్యం సరిపిస్తుంది. నిజముగా దేవుళ్ళు కాని వారికి మనము అనగా నిజముగా దేవుడు కాని వారిలో విగ్రహం ఉన్నాయి, ఏ ప్రతిమైనను ఏ స్వరూపమైనను మీరు చేసుకొనకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి అంటాడు 4వ అధ్యాయం 18వ వచనంలో. ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని పూజింపకుండా ఉన్నట్లు, ఎందుకనగా 24వ వచనంలో ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. నా నామం చెందవలసిన మహిమ నేను వేరొకరికి ఇచ్చివాడను కాను అని దేవుడైన యెహోవా తన ఆజ్ఞలలో సెలవిచ్చిన ప్రకారం మనం నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయనే నిజమైన దేవుడని ఎరిగి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మన హృదయమందు విశ్వసించి ఆయన ఆరాధించినప్పుడు మనకు మేలు కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మేలు చేయుటకు ఆయన ఎటువంటి దేవుడు అంటే 3వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 24వ వచనంలో, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలు చేయగల దేవుడు ఎవడు అంటాడు. ఆయన కార్యములు, ఆయన క్రియలు గొప్పవి అని 111వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉన్నాయి. మహిమా ప్రభావము గల కార్యములు, అలాగే నీవు పరాక్రమం చూపగల దేవుడు ఎవడు అని దేవుని వాక్యంలో రాయబడి, అటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని మోషే ఇశ్రాయేలీయులకు రెండవసారి సూచనగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మాట్లాడే దేవుడని, దయగల దేవుడని, కనికరము చూపు దేవుడని, తన ప్రజలను ఆయన విడువక ఎడబాయక కాపాడు దేవుడని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తాడు. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా, నీవే మా దిక్కు, మాకు సహాయము,
మా కేడము, మా రక్షణ దుర్గము, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు అని నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తాడు. అందుకే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో 31వ వచనంలో యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపు చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన మన కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఆయన తట్టు తిరగాలి. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను 123వ కీర్తన 1వ వచనంలో రాయబడిన ప్రకారం ప్రతినిత్యం మనం జీవం గల దేవుని వైపు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మనం తిరగాలని. ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు, మొదటివాడు కాబట్టి కడపటివాడు అయి ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో ఆయన నామం స్మరణ చేసుకోవచ్చు, ఆయన నామం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తట్టు మన చేతులెత్తి మన కన్నులెత్తి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలని దేవుని వాక్యంలో, ఆయనకు స్తుతియాగం అర్పించాలని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభువా నా దేవ నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నేను స్తుతించుటకు ఆరాధించుటకు నేను వేకునే లేచి మీ నామం మహిమపరుస్తూ ఉన్నాను. ఒక ప్రార్థన మనము ప్రతిదినము వేకునే ఆయన సన్నిధిని వెతకాలని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 35వ వచనంలో 25వ వచనంలో ఇలా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఎడల మనం కలిగి ఉన్న భయభక్తులను బట్టి ఆయన మనకు మేలు చేయుటకు విడవక ఎడబాయక కునుకకు కాపాడు దేవుడై ఉన్నాడు. నువ్వు శోధనలో ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకో. ఇక్కట్లో ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో ఉన్నావు, ప్రతినిత్యం దేవుని జ్ఞాపకం చేసుకో. బాధలో వేదనలో ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టు మన కన్నులెత్తి మన చేతులు ఎత్తి మన ఆత్మను ఎత్తుకొని, నీ దిక్కునకు సూచన ఆత్మను ఎత్తుకుంటున్నాను అంటాడు కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. నా బాధను నా వేదనను కనుగొని నన్ను ఇక్కట్లోంచి విడిపించమని 11, 12, 13 వచనాల్లో నా పాపములు క్షమించమని ప్రార్థన చేస్తాం. ప్రతినిత్యం మనం అలాగూ ఆకాశమంతగా మన దేవుడు, ఆయన తప్ప మనకు ఎవరు లేరు. ఆయనే మన దిక్కు, మన కోట, కొండ, ఆశ్రయం. ఆయన వాగ్దానం చేయు దేవుడు, నెరవేర్చు దేవుడు, స్థిరపరచు దేవుడు, ఆదరించు దేవుడు, దయచూపు దేవుడు, కనికరించే దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడి. అందువలన ఎలుగెత్తి మనం దేవునికి మొరపెట్టి వారంగా ఉండాలి. ఆయన కరుణించే వరకు, కృపచూపు వరకు మనం ప్రార్థన చేసినప్పుడు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగము నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరము నిలుచును అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనం అలాగూ దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని వైపు తిరగటానికి, దేవుని ఎడల కలిగిన భయభక్తులను మనం యథార్థముగా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా కలిగి ఉండి ఆ ప్రార్థన చేయనప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడని ఆయన నామము స్తుతించి పూజించినప్పుడు ఆయన మనకు మేలు చేయక మానని దేవుడని, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మారడని కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం రాబడి. యథార్థంగా ప్రవర్తించే వారు ఎవరు? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలవాడే యథార్థంగా ప్రవర్తించేవాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనము కూడా అలాగూ ఆయనను ఆరాధించుటకు ఆయన సన్నిధిని ప్రవేశించి, చూడండి ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనంలో, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు అంటాడు, నా ఎడల భయభక్తులు పుట్టించేదను, నేను వారిని విడవకుండానట్లు, వారికి మేలు చేయుటకు నేను వారి యందు ఆనందిస్తున్నానని, నా పూర్ణ హృదయంతో నా పూర్ణాత్మతో దేశంలో నిశ్చయముగా వారిని నాటిదనని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి 19వ వచనంలో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు ప్రభువా, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలం బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చటకి నరపుత్రుల మార్గములన్నింటినీ నీ కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలించి పరిశోధించి పరీక్షించి దేవుడై ఉన్నాడని మనం ధ్యానించుకున్నాం. అలాగే ప్రతినిత్యం మన హృదయంలో కృంభరించి వేకువనే లేచి
ఆయన మనం ప్రార్థనతో ఎదుర్కోవాలి. అప్పుడు ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదం మనల్ని ఎదుర్కొంటాడు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభు. అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించిగా మన కీర్తన 90వ అధ్యాయంలో రాయబడి 88వ అధ్యాయంలో నా ప్రార్థనతో నిన్ను ఎదుర్కొంటాను ప్రభు. 5వ అధ్యాయం కీర్తన గ్రంథంలో నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు. నా ప్రార్థన సిద్ధం చేసి ఉదయమున నీ కొరకు నేను ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉంటాను. ఆకాశమందున ఆశీనుడైన మన దేవుడు, నిజముగా దేవుడు, జీవము గల దేవుడు, నిత్య దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనము ఆరాధించి స్తుతించి కొనియాడినప్పుడు దేవుడు మనకు మేలు చేయక మానక మన యందు ఆనందించి ఆయన మన వైపు మళ్ళీ మనకు మేలు చేయని దేవుడు వాక్యంలో రాయి. కాబట్టి ఆయన మేలు చేయటం మానకుండునట్లుగా మనం ఆయన వెళ్ళకలి ఆయన మనకు హృదయంలో పుట్టించిన భయభక్తులను భక్తిహీనమే దేవుని విడవక ప్రతినిత్యము విరిగి నలిగిన మనస్సు కలవారికి ఆయన ఆసనుడు, ఆయన అలక్ష్యము చేయుడు దేవుని వాక్యంలో రాయబడి ఆ విరిగి నలిగిన హృదయం దీనత్వం ధరించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మనకు మేలు చేయుటకు దేవుడు ఆనందించి మనం ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు, నీవే మా దిక్కు, మా కోట, మా కొండ, మా ఆశ్రయము నీవే నువ్వు ప్రార్థించి ఆయన ఆశ్రయించి ఆయన నామం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మేలు చేయి దేవుడే అడుగు వాక్యంలో రాయబడి. అందువల్ల ఆయన కృపతో మనలను తృప్తిపరుస్తాడు. ఆయన సర్వ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యము, క్షేమము, కాపుదల, సంరక్షణ అనుగ్రహిస్తాడు. దినమంతయు మనలను కాపాడుతాడు. మన పిల్లలను, బిడ్డలను, కుటుంబమును ఆయన దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయనను మాత్రమే సేవించి, ఆయనను మాత్రమే స్తుతించి, ఆయన మాత్రమే ఆరాధించినప్పుడు ఆయన మన స్థుతులపై, స్తోత్రంపై ఆశీనుడై మనలను, మన కుటుంబమును ఆయన జ్ఞాపకం చేసుకొని దీవించి దేవుడై ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి సంరక్షించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ప్రకారం దీవెనలన్నీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మనం ఎప్పుడైతే అలాగూ యథార్థ హృదయంతో, పూర్ణశక్తితో, పూర్ణాత్మతో దేవుణ్ణి మనము ఆరాధించి స్తుతించి ఆయన జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన నీ దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తాడు. అందువలన మనము అటువంటి దేవుని మేలును పొందుకోవటానికి ఉదయమునే లేచి, వేకువనే లేచి, అయ్యా నీ వేకువని నీ సన్నిధి నేను వెతికెదనండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం వేకువనే నీ సన్నిధిని నేను వెతుకుతాను, నీవే నా దేవుడవు, నిన్ను స్తుతిస్తానని 63వ అధ్యాయం 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకు నిన్ను వెతుకుదురు, నీ బలము నీ ప్రభావం చూడమని పరిశుద్ధ ఆలయమందు నీ తట్టు నేనెంతో ఆశతో నీ కొరకు కనిపెట్టుకుని నీళ్ళకి ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురించి నీ మీద ఆశ చేత నన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నది. ప్రభువా నాకు సహాయం చేయమని జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన మన దేవుడు, మనకు ఆశ్రయం, ఆయన సన్నిధి మీ హృదయంలో కుమరించుడని 62వ కీర్తనలో మనం దేవుని నమ్ముకొని ప్రార్థించే వారంలో ఉన్నప్పుడు కీర్తన గ్రంథము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం అలాగూ ఆయన ఆశ్రయిస్తాం, ఆయన నేను ఆశీర్వదించుటకు నీవు చేయ కార్యమంతటిని ఆశీర్వదించడానికి 12వ వచనంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీవు చేయ ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీ దేవుడే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుని పరలోకమందున్న ఆసీనుడైన వాడు నీ తట్టు నాకు అనుగ్రహిస్తున్నాను, నా ప్రాణం ఎత్తుకుని, నా ఆత్మను ఎత్తుకుని, నా చేతులు తిని ప్రార్థన చేస్తున్నాను. ఒక క్షణము మనం దేవునికి సమయం కేటాయించి దేవునికి చేయ ప్రార్థన యథార్థముగా పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ప్రార్థించినప్పుడు, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం దేవుని సేవించినప్పుడు ఆయన మన వైపు తిరిగి మనకు మేలు చేయుటకు ఆయన ఆనందించి మనకు మేలు చేయ దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే కృపను దేవుడు మనందరికీ దయచేసి ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండడుగాక. ఆమేన్. ప్రభానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అవును తండ్రి, ఆకాశం ముందు నీవు తప్ప మాకు ఎవరున్నారు, నీవు ఉండగా మాకు లోకంలో ఏది అక్కర్లేదు, సమస్తమును ఉచితముగా మాకు అనుగ్రహించి
సమస్తము సమకూడి మా కొరకు మేలుకరంగా జరిగించే దేవుడు ఉన్నాం. ఉదయకాలం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించిన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని చాదనాన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం ఆయన కృపా, సమాధానం, క్షేమము, ఆరోగ్యము, స్వస్థత, ఆనందము, సంతోషము దేవుడు మీకు మీ కుటుంబం అనుగ్రహించి మీరు ఆయనకు చేయి ప్రార్థన మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.